జర్నలిస్టులందరూ నా కుటుంబ సభ్యులే. డిడి సదారావు. నెల్లూరు జిల్లాలో గత 2 సంవత్సరాలుగా ఐఎన్పిఆర్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసి నెల్లూరు జిల్లాని వీడుతున్న సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ కె సదారావును ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏపీడబ్ల్యూజే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరియు సామ్నా నాయకులు తదితర జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిడి సదారావు మాట్లాడుతూ తాను గత 2 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో అన్ని విధాలుగా పాత్రికేయులకు, ప్రభుత్వ అధికారులకు, నాయకులకు మంచి సేవలు అందించానని, ఏదైనా సమస్య ఉందని తన దృష్టికి తీసుకొచ్చినప్పుడు అన్నీ కూడా పరిష్కరించానని, పెద్ద పత్రికలతో పాటు స్థానిక పత్రికలకు కూడా ప్రకటనల విషయంలోనూ సహకరించానని, జర్నలిస్టులందరూ తన కుటుంబ సభ్యులేనని, ఎక్కడికి వెళ్లినా నెల్లూరు జిల్లా జర్నలిస్టులను గుర్తుపెట్టుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఏ జయప్రకాష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు రమేష్, ఏపీయూడబ్ల్యూజే నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు దయాశంకర్, నాగరాజు, కోశాధికారి హనోక్, కార్యవర్గ సభ్యులు ప్రతాప్, సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపీనాథ్, నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి ఏనోష్ మస్తాన్, కోశాధికారి సునీల్, సీనియర్ పాత్రికేయులు సుబ్బయ్య, సుధాకర్, సరస్వతి, మణి, ధనలక్ష్మి, ప్రభావతి తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. నిజంగా మరి మీరు మిత్రులే కాదు, నాకు ఆప్తులు, నా కుటుంబ సభ్యులతో సమానమైన వారు. మీ అందరూ మరి గత 2 సంవత్సరాలుగా నాకు ఎంతో సహకరించి మీ అందరూ నాకు కోఆపరేట్ చేసి నా విధుల నిర్వహణలో మీరు నాకు సహకారం అందించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి ఎక్కడైనా బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు బదిలీ అవుతామో వరకు దీని పరిస్థితి కాబట్టి బదిలీ అయినప్పుడు మేము వేరే ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. నేను ఇప్పటివరకు చాలా ప్రదేశాల్లో పనిచేశాను. నేను నా ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఫస్ట్ విశాఖపట్నం జిల్లా అరకులో పాడేరులో పనిచేశాను. తర్వాత మచిలీపట్నం, అమలాపురం, నర్సాపురం, ఇంకా ఏలూరు, రంపచోడవరం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, ఇట్లా దాదాపు 10 ప్రదేశాల్లో నా సర్వీస్ 35 సంవత్సరాలు నేను డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఎక్కడున్నా కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం నాది. జర్నలిస్టులకి మిత్రుడిగా, అంటే వాళ్ళ జర్నలిస్ట్ ఫ్రెండ్ నేను. ఎందుకు వాళ్ళ సమస్యలు ఏంటనేది ముందే నేను తెలుసుకుని వాళ్ళతో మనం ఎట్లా బిహేవ్ చేయాలి ఏంటనేది నాకు ఒక చిన్నప్పటి నుంచి నేను దాదాపు 30 సంవత్సరాలు ఇదే పోస్టులో పనిచేయడం వల్ల, ఎలాంటి పోస్టులో పనిచేయడం వల్ల మీడియాతో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. స్టేట్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడున్నా సరే నా దగ్గర డోర్స్ ఓపెన్ చేసి ఉంచుతాను. మీడియా వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే నా దగ్గర డైరెక్ట్గా వచ్చేది. మధ్యలో ఆకాశం అవసరం లేదు, కింద బయట కూర్చోవలసిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేసి అట్లాంటి అవకాశం కల్పించాను. మరి చిన్న పత్రికలకి కూడా వాళ్ళందరికీ ఈ కలెక్టర్ గారితో చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక 5,000 అట్లా ఇప్పించాను. నేనున్న 2 సంవత్సరాలు కూడా కలెక్టర్ గారితో చెప్పి మరి అందరికీ దాదాపు చిన్న పత్రికలు అందరికీ దాదాపు అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పించాను. వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నా దగ్గరికి వచ్చి సార్ మేము ఎప్పుడు ఇలాంటివి చూడలేదు కాబట్టి మీరు మాకు ఇప్పించినందుకు మీకు ధన్యవాదాలండి అని చెప్పారు. అలాగే తర్వాత కలెక్టర్ గారి డైరీస్ కూడా మీకు 2 సంవత్సరాలు నేను 2 సంవత్సరాలు డైరీస్, స్వీట్ ప్యాకెట్స్ నేను అవి మీ జర్నలిస్ట్ మిత్రులందరికీ నేను నా కృషితో కలెక్టర్ గారిని కన్విన్స్ చేసి ఇప్పించాను. మా తర్వాత అక్రిడిటేషన్ల విషయంలో కానీ అందరికి లిబరల్గా వ్యవహరించాం. ఈ చిన్న పత్రికల అటెండెన్స్లో కానీ లిబరల్గానే, ఒకళ్ళు ప్రింట్ చేసుకోలేరు, టైం పడుతుంది, వీటికి వీళ్ళు ఎంత ఖర్చుతో కూడిన పని అని నేను ఒకవేళ ఈ రోజు పేపర్ ఈ రోజు వేయలేకపోయినప్పుడు 1 వీక్ అయినా మీరు వేసి నాకు సబ్మిట్ ఇస్తే నేను దాన్ని ప్రజెంట్గా తీసుకుంటానని చెప్పి అట్లా మీకు ఎంతో ఈ చిన్న జర్నలిస్టులు అందరూ ఎంతో సహకారం అందించారు. పెద్ద జర్నలిస్టులు అందరూ కూడా సీఎం ప్రోగ్రాంలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎప్పుడైనా సరే ఫోన్ చేసి సార్ నాకు ఈ సమస్య ఉందంటే నేను వెంటనే రెస్పాండ్ అయ్యేవాడిని. నాకున్న అది ఒక లక్షణం. ఇది ఎవరైనా నాకు సమస్య చెప్తే వెంటనే దాని మీద రెస్పాండ్ అవ్వడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అది వచ్చింది. కాబట్టి మరి గత 2 సంవత్సరాలు మీరు నాకు ఎంతో సహకారం అందించారు. మరి నా ఉద్యోగ బాధ్యత నిర్వర్తించడానికి మీ కృషి ఉంది. అలాగే నేను కూడా మీకు అందుబాటులో ఉండి మీ సేవలు అందించాను. మరి ఇప్పుడు బదిలీ నిమిత్తం విశాఖపట్నం వెళ్తున్నాను. ఎక్కడైనా నేను ఇదే విధంగా బిహేవ్ చేస్తాను, అదే విధంగా ప్రవర్తిస్తాను. జర్నలిస్టులకు మిత్రుడిగానే ఉంటాను.
కాబట్టి నన్ను మీ ప్రెస్ క్లబ్కి పిలిచి నన్ను మరి ఏపీడబ్ల్యూజే యూనియన్ వాళ్ళందరూ కూడా పిలిచి నన్ను సత్కరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అన్ని జిల్లాలు అందరూ క్లోజ్ ఫ్రెండ్స్, నాగరాజు గారు కానీ రమేష్ గారు కానీ అందరూ ముఖ్యం. నాకు ఫోన్ చేసి సార్ మాకు ఇది ఉందంటే అట్లా వాళ్ళకు కూడా నేను ఎంతో కొంత నాకు తెలిసినంత నాకు సహాయం చేయగలిగాను. మరి అందరూ మంచివాళ్లే, నెల్లూరులో మంచి కోఆపరేషన్ ఇచ్చారు నాకు. మరి ఇదే విధంగా నేను అక్కడ విశాఖపట్నంలో కూడా చక్కగా పనిచేసి మీడియా మీద అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పరిస్థితులు లేదు కానీ సార్ ప్రోగ్రాం కాబట్టి వచ్చా 15 రోజుల జ్వరం. ఇనియా ఏపీడబ్ల్యూజే ప్రెస్ అకాడమీ చైర్మన్ కానీ దీపావళి వాళ్ళు కానీ ఎవరినైనా సత్కరించడం ఆదరించడం ఆనవాయితీ. సదారావు గారు చాలా కాలం నుంచి మిత్రుడు. నేను వెటరన్ జర్నలిస్ట్ వచ్చిందంటే వారి వల్లనే వచ్చింది. కాబట్టి మరి ఎక్కడో బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ వారికి బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నన్ను ఒక సందర్భం ఉంది, మనకు దాదాపుగా ఐఎన్పిఆర్ డిప్యూటీ డైరెక్టర్గా సదాశివరావు గారు తెలియని వాళ్ళే మన జర్నలిస్టు జిల్లాకు సంబంధించిన అందరూ కూడా ఆయన బదిలీపై వేరే జిల్లా కంటే దాదాపుగా విశాఖపట్నం వెళ్తున్నారని సమాచారం ఉంది. మరి ఈ సందర్భంగా మన ఏపీడబ్ల్యూజే నెల్లూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఆయన్ని మనం ఆహ్వానించడం జరిగింది. ఆయన మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ రావడం చాలా సంతోషం. ఇంకా ఆయన మన ఆహ్వానాన్ని మంచి వచ్చినందుకు ముఖ్యంగా మనందరి తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈ సందర్భంగా మనం సదాశివరావు గారి గురించి మనం 2 మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే యూనియన్లకు సంబంధం లేకుండా ప్రతి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధం లేకుండా ఎవరు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకెళ్తే మాత్రం ఆయన ఎలా స్పందించారో మనం ఈరోజు ఆయన్ని సత్కరించుకోవడానికి కూడా ఇది ఒక చిన్న ఉదాహరణ. అంటే దాదాపుగా ఎంతోమంది ఇక్కడ డీడీలుగా పనిచేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ విధంగా అందరినీ నొప్పించకుండా ప్రతి పని దాని దృష్టికి వచ్చిన పని ఆయన ఎంత చాకచక్యంగా ఎవరికి నొప్పించకుండా ఎలా సమస్య పరిష్కారం చేశారో మనందరికీ తెలుసు. మరి ఈ సందర్భంగా ఆయన ఉద్యోగరీత్యా బదిలీ అనేది సహజం. మన నెల్లూరు జిల్లాలో అందరితో ఆయన ఎంతో సుపరిచితంగా ఉన్న ఎంతో సేవలు అందించినటువంటి సదాశివరావు గారు ఈరోజు మన జిల్లాని విడిపోతున్నారు. ఈ సందర్భంగా వారిని మనం ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ తరఫున ఆయన్ని మనం చిరు సత్కారం చేసుకోబోతున్నాం. కాబట్టి మన జర్నలిస్ట్ మీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం హాజరైనందుకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మనం అందరం కలిసి ఆయన్ని శాలువాతో పోకైతే ఆయన సత్కరించుకొని ఆయన్ని ఘనంగా వీడుకోలు పలుకుపోతున్నామని చెప్పి మనం ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాం. పీడీ గారు మరి సదారావు గారు నిన్న కాల్ చేసిన వెంటనే సార్ మీరు ఖచ్చితంగా మా ఆహ్వానాన్ని మన్నించాలి, ప్రెస్ క్లబ్కి వచ్చి మీరు ఇంతవరకు చేసిన సేవలని గుర్తు చేసుకుంటూ చిన్న సత్కారం చేస్తామంటే వెంటనే వస్తానని చెప్పారు. అందుకు సార్ వందనాలు. అలాగే జర్నలిస్టులు ఏదైనప్పటికీ అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం దగ్గర ఏదైతే ఉన్నాయో వాటిని అందించట్లో మాత్రం సార్ ఇంతవరకు మాకు ఏ టైంలో పోయినా జస్ట్ ఫోన్ ద్వారా అయినా సరే సమాచారం ఇస్తూ అవి అందిస్తున్న సదారావు గారికి మరి ఏపీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ సామల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఎక్కడున్నా మాతోనే ఉంటారని ఆ సేవ అనేక మందికి అక్కడ వారికి కూడా అందించి మంచి పేరు ఇంకా మీరు తీసుకుంటారని మేము ఇంకా నమ్ముతూ ఉన్నాం. ఇంతవరకు చేసిన సేవలకి మా అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకు ప్రభుత్వం తరఫు నుంచి ఒక అధికారిగా గత 2 సంవత్సరాల పై నుంచి ఎన్నో జిల్లా జర్నలిస్టులందరికీ విశిష్ట సేవలు అందిస్తూ అదేవిధంగా జర్నలిస్టులకు మనము ఇటు కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు ఎంత ఇబ్బందులు కలిగినా వాటన్నింటినీ అధిగమిస్తూ మనకు సహకారం అందిస్తూ ఉన్నటువంటి ఒక మంచి అధికారి నెల్లూరు జిల్లా నుంచి వెళ్ళిపోవడం అంటే చాలా బాధాకరం. అయితే ప్రభుత్వ ఉద్యోగుల తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు మార్పులు ట్రాన్స్ఫర్లు అనేది సర్వసాధారణం, సహజం. ఏది ఏమైనా మన డిడి సదారావు గారు కేవలం 2 సంవత్సరాల్లోనే నెల్లూరు జిల్లాలో ఇటు అన్ని వర్గాలకు చెందినటువంటి రాజకీయంగా కానీ లేదా అధికార పరంగా కానీ ఇటు జర్నలిస్టుల పరంగా కానీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం, అదేవిధంగా ఒక అజాతశత్రువుగా ఆయనకు ఎక్కడ ఏ విధమైనటువంటి ఇది లేకుండా
ఈరోజు జరిగినటువంటి ఈ సాధారణంగా జరిగినటువంటి బదిలీలలో ఆయన మన నెల్లూరు సిటీ లాంటి నెల్లూరు జిల్లా లాంటి ప్రదేశాన్ని వదిలి మన రాష్ట్రంలోనే ఒక మెజారిటీ అంటే ఎక్కువ ఇండస్ట్రీ సిటీగా అతిపెద్ద సిటీగా ఉండే ఇండస్ట్రియల్ పెద్ద సిటీగా ఉన్నటువంటి విశాఖపట్నానికి బదిలీపై వెళ్ళడం నిజంగా హర్షించదగినది. ఏది ఏమైనా సదారావు గారి వారి సేవలను మనం ఎల్లవేళ గుర్తుంచుకుంటాం, నెల్లూరు జిల్లా జర్నలిస్టులు గుర్తుంచుకుంటారని. అదేవిధంగా వారు ఇక్కడే కాకుండా అంతకుముందు విజయవాడలో ఉన్నప్పుడు కానీ ఇంకొక ఏ జిల్లాలో ఉన్నవి కానీ పాత్రికేయుల యొక్క సమస్యల మీద తన శక్తి మేరకు తనకున్న అవకాశం మేరకు ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అధికారిగానే ఆయనకు పేరుంది. అటువంటి అధికారి ఈరోజు బదిలీపై వెళ్ళడం అంటే నిజంగా బాధాకరం. ఏది ఏమైనా ఉద్యోగరీత్యా తప్పదు కాబట్టి. అయితే ఆయన అక్కడికి వెళ్ళినా ఆయనతో మనకున్న ఈ సత్సంబంధాలను ఇదే విధంగా కొనసాగించాలని అదేవిధంగా ఆయన కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.